ఓకే. 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' మూవీ చూసొచ్చాను ఇప్పుడే. అండ్ మూవీ వాస్ రియల్లీ గుడ్. గ్రేట్ అని చెప్పను. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఈ సినిమా అర్థం కావాలన్నా, నచ్చాలన్నా, మీకు ఇప్పటివరకు ఉన్న సర్ప్రైజెస్ అన్నీ తెలవాలన్నా, లైక్ అవన్నీ అరే! ఇవన్నీ ఉండే కదా అని అనిపియాలన్నా గానీ, మీరు ఇప్పటి వరకు మార్వెల్ యూనివర్స్‌లో కాదు, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ కాదు, ఎక్స్‌మెన్ కూడా కాదు, మార్వెల్‌లో రిలీజ్ అయిన ప్రతి మూవీ చూడాలి. అప్పుడే అర్థమైతాయి. అసలు ఆ సర్ప్రైజెస్‌కి మైండ్ పోయింది నాకు. జోక్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయినాయి. 80% ఆఫ్ ద జోక్స్ వర్ రియల్లీ గుడ్. పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అయినాయి. చాలా బాగున్నాయన్నమాట. యాక్చువల్‌గా మూవీలో మనం వెళ్ళడానికి కారణం ఏంటి? 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్' విత్ మల్టీవర్సల్ స్టఫ్ కదా! వాటన్నిటికి మంచి సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. అన్‌లెస్ మీరు మార్వెల్‌కి కొత్త అయితే తప్ప మీకు అన్నీ ఎక్కవు. అంటే లైక్ ఒకవేళ మీకు మార్వెల్ ఒకవేళ మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నారు, లేదంటే జస్ట్ ఎండ్ గేమ్ కొన్ని సినిమాలు చూసినామంటే మాత్రం ఎక్కవు. నిజంగా అదొక పెద్ద డిసడ్వాంటేజ్ ఈ మూవీకి. అండ్ ప్రీవియస్‌లో ఉన్న ఇప్పుడు ఎంసీయూ కాకుండా మిగతా వాటికి కూడా లేవు అంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కవు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎవ్రీథింగ్. స్టోరీ లైన్ అంటే మాత్రం సినిమా యాజ్ ఎ హోల్ ఎలా ఉందంటే మాత్రం పేపర్ థిన్ స్క్రిప్ట్ భయ్యా. ఏమీ లేదు. అంటే లైక్ ఒక సిట్యుయేషన్ ఉంటది. ఆ సిట్యుయేషన్ చాలా థిన్ స్క్రీన్ ప్లే అన్నట్టు. సో, దానికి మనం మార్వెల్‌లో ఉన్న టీవీఏని యాడ్ చేసిర్రు. దాని దానివల్ల ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చింది అని చెప్పేసి ఒకటి క్రియేట్ చేశారనమాట. దానివల్ల మనం వోల్వరిన్ వాళ్ళని వీళ్ళని యాడ్ చేసి దాన్ని ఎలా సాల్వ్ చేశారనే జనరల్ స్క్రిప్ట్ అనమాట. నేను పెద్దగా ఏం చెప్పను. ఎందుకంటే చాలా లైక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలంటే చాలా టైం పడతదనమాట. దీన్ని స్పాయిలర్స్‌లో మాట్లాడుకుందాం దీని గురించి. బట్ చాలా థిన్ స్క్రీన్ ప్లే. చాలా వరకు కూడా 'డెడ్‌పూల్' షోల్డర్స్ మీదనే జరుగుతది. ఎప్పుడైతే వోల్వరిన్ వస్తాడో వీళ్ళిద్దరి కాంబో మీదనే సినిమా మొత్తం నడిచిపోతది. నిజంగా వీళ్ళ బాండ్ ఒకవేళ గనక ఇన్ని రోజులు మనం వీళ్ళ కాంబినేషన్ కావాలనుకున్నాం కదా! వీళ్ళకి గనక ఒక మంచి స్క్రిప్ట్ పడకుండా, మంచి డైలాగ్స్ పడకుండా, మంచి డైరెక్టర్ పడకుండా ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు తీసుంటే ఈ సినిమా అటకెక్కేస్తది. డౌటే లేదు. ఎందుకంటే డైలాగ్స్ చాలా బాగా పడ్డాయి. వీళ్ళిద్దరి మధ్యలో బాండింగ్, కమ్రాడరీ, వీళ్ళిద్దరి మధ్యలో బ్యాంటర్ ప్రతీది పర్ఫెక్ట్‌గా సెట్ అయిందనమాట. అందుకే నచ్చింది మనకి. అండ్ ఇట్స్ నాట్ లైక్ 'లోగన్' అయిపోయింది కదా! అండ్ దాన్ని ఇప్పుడు దీనికేమైనా తీసుకొచ్చారా అంటే మాత్రం లైక్ 'లోగన్‌ని' ఖరాబ్ చేశారనే ఫీలింగ్ వస్తే మాత్రం సినిమాలో ఒకటుంది అని నేను చెప్పలేను గానీ, అమ్మ బాబోయ్! నిజంగా చెప్తున్నా కొన్ని సర్ప్రైజెస్ అయితే మాత్రం మైండ్ పోయింది. అసలు ఇట్లా కూడా తీసుకెళ్ళిండా అని చెప్పేసి. ఒక సర్ప్రైజ్ ఇచ్చారు. ఒక క్యామియో వచ్చింది. క్యామియోస్ చాలా ఉన్నాయి. నేను ఇంకేమి చెప్పను. క్యామియోస్ ఉన్నాయి ఆబ్వియస్లీ మల్టీవర్స్ కాబట్టి. ఆ క్యామియో వాళ్ళు రివీల్ చేసినప్పుడు అమ్మ బాబోయ్! అనుకున్నాం. తర్వాత దాన్ని మనం ఎక్స్‌పెక్ట్ చేయలేని రేంజ్‌కి తీసుకెళ్ళిపోయారు. అంటే డిఫరెంట్ వేలో తీసుకెళ్లారు. డిఫరెంట్ వే. సో, ఇట్ ఫెల్ట్ లైక్ ఓకే. మాకు అర్థమైంది. మీరేం చేస్తున్నారు అనిపించింది. అప్పటిలోపు అది అయిపోయేలోపు ఇంకో 3, 4 సీన్స్ అయితే దాని తర్వాత ఇంకొన్ని సర్ప్రైజెస్ వస్తాయి. అవి లైక్ ఓకే. వీళ్ళే తీసుకొచ్చారా అనే ఫీలింగ్ వస్తదనమాట. ఇవే కాకుండా వోల్వరిన్ స్టఫ్ కూడా చాలా బావుంది. వాటి గురించి కొన్ని చేశారనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్. ఇన్ థట్ వే చాలా బాగా చేశారు. సినిమా యాస్ ఎ హోల్ ఎలా ఉందంటే మాత్రం థిన్ స్క్రీన్ ప్లే అండ్ ఆల్సో ఎమోషన్స్ అంత ఎమోషనల్ ఫీలింగ్ కాదనమాట. స్టేక్స్ అంత పెద్ద హై ఉన్నా గానీ మల్టీవర్స్ అంటేనే ప్రాబ్లమ్ అదనమాట. అంత పెద్ద స్టేక్స్ క్రియేట్ చేయలేము. ఎందుకంటే ఈ వోల్వరిన్ కాకపోతే ఇంకో వోల్వరిన్, ఈ యూనివర్స్ కాకపోతే ఇంకో యూనివర్స్ అట్లాంటిది ఉంటదనమాట జనరల్‌గా. మనకు ఆల్రెడీ ట్రైలర్‌లో చూసింది చెప్తున్నా అనమాట. సో, అట్లా చేసిర్రు కాబట్టి ఇట్ ఫెల్ట్ అరే! ఇది ఎమోషనల్‌గా స్టేక్ అంత అనిపియదనమాట. ఈవెన్ 'డెడ్‌పూల్ 2' కూడా అంత ఎమోషనల్‌గా అంటే లైక్ నిజంగా అన్ని స్టేక్స్ ఉన్నాయంటే అట్లా కాదు. బట్ ఎమోషనల్‌గా చాలా బాగా వర్కౌట్ అయితది. ఇందులో ఎమోషన్ తగ్గింది భయ్యా. దానివల్ల కొంచెం గ్రేట్ అవ్వాల్సింది కొంచెం లైక్ వెరీ గుడ్ అయిపోయిందనమాట. జోక్స్ అన్ని 80% పడతాయి. అండ్ నేనున్న థియేటర్‌లో మాత్రం కొంతమందికి హాలీవుడ్‌లో జరిగిన విషయాలు కొన్ని సినిమాలు అవ్వబోయేవి ఆగిపోయిన సినిమాలుంటాయి కదా! వాటి మీద కూడా జోక్స్ ఉంటాయి. వాటి మీద కూడా కొన్ని సర్ప్రైజెస్ ఉంటాయి. వాటిని కొంతమందికి ఇంకా అసలు అర్థం కాలే. ఎవరీళ్ళు అనే ఫీలింగ్ ఉంటదనమాట. సో, దానివల్ల కొంచెం ఉండుండొచ్చు. నాకైతే మాత్రం నేను అన్నీ ఫాలో అయితా కాబట్టి నాకు కొంచెం అన్నీ ఎక్కినాయి. యాస్ ఎ హోల్ ఐ వాస్ సాటిస్ఫైడ్. సినిమా వాస్ ఎ రియల్లీ గుడ్ వాచ్. లాగ్ అంటూ అనిపించదు. ఎక్కడ అలా అనిపించదు. ఇట్ వాస్ ఎ గుడ్ వాచ్. అంటే లైక్ ఎవ్రీ మార్వెల్ మూవీ ఎలా ఉంటదో ఇది కూడా అంతే. ఎంసీయూకి పెద్ద రిపర్కషన్స్ ఉంటాయా అంటే ఈ మూవీతో నేనేమి చెప్పలేను. అంటే లైక్ స్పాయిలర్స్ ఇవ్వకుండా ఏవి చెప్పలేననమాట. సో, చూద్దాం. ఐయామ్ రియల్లీ హ్యాపీ దట్ ఈ మూవీ వచ్చింది. సర్ప్రైజెస్ చాలా బాగున్నాయి. హ్యాపీగా అనిపించింది. సాటిస్ఫైడ్ మూవీ. బట్ కుడ్ హావ్ బీన్ గ్రేట్. సీరియస్‌లీ కుడ్ హావ్ బీన్ గ్రేట్. ఏమైతే చూద్దాం. స్పాయిలర్స్‌లో మాట్లాడదాం అనమాట. చాలా మాట్లాడుకోవాలి. సో, సండే నాడు పెడదాం అనుకున్నా. సాటర్డే నాడు లైవ్ పెడతా. రేపు నైట్ అట్లా పెడతా సాటర్డే లైవ్. సో, వచ్చేయండి అందరం మాట్లాడేసుకుందాం. సినిమా చూసి వచ్చేయండి. ఇంకా లైవ్‌లో కుదరట్లేదు అంటే మాత్రం సినిమా చూసి వచ్చిన తర్వాత మళ్ళీ మా లైవ్ చూసేయండి. నో ప్రాబ్లమ్. సో, దట్ ఈస్ మై రివ్యూ ఆన్ 'డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్.' ఐ రియల్లీ లైక్డ్ ఇట్.
అండ్ రికమెండెడ్, నిజంగా రికమెండెడ్. బట్ వాచ్ ఆల్ ద మూవీస్. పెద్ద టాస్కే, బట్ స్టిల్ వాచ్ ఆల్ ద మూవీస్, యూ విల్ హ్యావ్ డబుల్ ద ఫన్. నిజంగా డబుల్ ద ఫన్. అది లేకుండా కానీ ఫన్ ఉంటుంది, బట్ ఇవి ఉంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ రచ్ ఉంటుంది అనమాట. సో అదనమాట సిచ్యువేషన్. మీ థాట్స్ చెప్పండి చూస్తే మాత్రం కింద కామెంట్స్లో. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్.